కావాలని చాలా మంది వచ్చి టైం పాస్ చేసి పోయేటోళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? ఇంతమంది ఇప్పుడు చాలా మంది మొత్తం మెసేజ్లు అవే వస్తుంటాయి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వని. వాళ్ళకి ఇవ్వడానికి నాకు అస్సలు అభ్యంతరం లేదు, నాకు ఇంకా ఇంట్రెస్ట్ కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే. కాకపోతే వాళ్ళ ఛానల్లోకి వెళ్ళి చూస్తే మొత్తం ఫోటోలే ఉంటాయి తప్ప వాళ్ళు వీడియోస్ ఉండే ఎక్కడ ఉండవు. అటువంటి వాళ్ళకి ఎలా ఇస్తాము? వాళ్ళకి జస్ట్ ఏముంటుంది, ఇలా వీడియోలో కనిపిస్తే మనల్ని కూడా 10 మంది గుర్తుపడతారు అనే తప్ప ప్యాషన్ అనేది ఉండదు. నేను అవే కామెంట్లు పెడుతూ ఉంటా, ఫస్ట్ మీరు నిరూపించుకోండి, ఖచ్చితంగా మీరు నిరూపించుకోండి, మీ వీడియోస్లో యాక్టింగ్ ఉంటే ఖచ్చితంగా నేనే తీసుకుంటా అని. ఓకే. సో అంటే హరి నువ్వు చెప్పు, అంటే ఎట్లా పరిచయం? మామూనా అంటే నార్మల్గా ఒక ఊర్లో బడి వేచి ఇంకా స్కూల్ వేచి ఇంట్లో పొలం పని చేసుకుంటూ ఉంటే ఇంకా ఒకరోజు మామ ఏమన్నా పని ఉంటుంది మామ అంటే ఇంకా అప్పుడు ఫోటో ఫీల్డ్ ఇద్దరు మామ అన్న దేంద్ర అన్న ఫోటో ఫీల్డ్లో ఉండ్రి. మామ ఇట్లా నేను నేర్చుకోనికి వస్తా అంటే ఇంకా అప్పటి నుంచి సర్లేని ఫోటో ఫీల్డ్కి పోయిన తర్వాత రీల్స్ అంతకుముందు షార్ట్ ఫిల్మ్ తీసి మేము షార్ట్ ఫిల్మ్ తీసిన తర్వాత కొద్దిగా బంద్ చేసి అప్పుడు ఇంకా రాజు మామ కలిసి ఒక రీల్ తీసిండ్రు. రీల్ తీసిన తర్వాత నేను ఇంకా అప్పుడు ఉసుక పోతప్పుడు ఇంకా ఒక రోజు ఉసుక పోయిన తర్వాత మామ అంటే ఫోన్ చేసి ఏడున్నారు అంటే ఏడనమ్మా అంటే ఇటుకి కదా వస్తారంటే సరే అయిపోయినా ఇంకా ఆ రోజు ఇంకా ఆ రోజు నుంచి ఇంకా వీడియోలు తీద్దామంటే సర్లే అని చెప్పి ఇంకా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వీడియోలో పోతాను. ఓకే. అంటే దానికి ముందు పొలం పనులు ఉసుక పనికి వెళ్తుండేనా? అంటే నార్మల్గా ఊర్లో వెళ్తారు కదా ట్రాక్టర్లకి ఇట్లకి అట్లా పోతే ఇంకా పొలం పనికి ఇంకా స్కూల్ అప్పుడు కరోనా టైం కదా స్కూల్ ఉండకుండా ఇంకా పొలం పనికి ఇంకా ఉసుక ఉంటే ఉసుక పోతుండే. ఓకే. ఏం చదువుకున్నావు? 10th అయిపోయింది. 10th అయిపోయింది. 10th పాసా ఫెయిల్? పాసా. ఏ ఇయర్ పాస్? సెకండ్ కరోనా బ్యాచ్. సెకండ్ కరోనా బ్యాచ్. సో కరోనా పుణ్యమా అని పాస్ అయిపోయినా. నువ్వేం చదువుకున్నావు బ్రో? దేవా బ్రో ఇంటర్ అయిపోయింది బ్రో. ఇంటర్ పాసా ఫెయిల్? పాస్. 17-18 ఇయర్లో. ఓకే. సో ఏ గ్రూప్ ఉండే? సిఈసి. అంటే సిఈసి ఎందుకు తీసుకుని పోలీస్ ఏదో అనుకున్నావా? పోలీస్ అని కాదు కానీ దాంట్లో అయితే కొద్దిగా మనకి చదివే ఉంటుంది, కొద్దిగా ఎంజాయ్ అనేది ఉంటుంది. సో ఓకే. సో భాష గారు మీరు, సో వీళ్ళందరికి భాష మీరు కాబట్టి మీరేం చదువుకున్నారు? నేను కూడా 10th బ్యాచ్. పాసా? కరోనా బ్యాచ్ లేదు పర్లేదు, కాప్చిటీల ద్వారా పాస్ అయినా. ఓకే. చూసుకోండి రాస్తుండే అంతేనా? ఓకే. నువ్వు రాజు? నేను కూడా కరోనా బ్యాచ్. ఇద్దరం సేమ్. ఇద్దరు అంటే సేమ్ స్కూలా మీరు? ఓకే. సో కరోనా వల్ల పాస్ అయిపోయారు. దాని తర్వాత ఆపేసిన నేను వర్క్ నేర్చుకున్నా, వేరే గ్లాస్ వర్క్ అని. ఓకే. అల్యూమినియం గ్లాస్ వర్క్ నేర్చుకున్నా. అట్లా దానికి పోతూ వీళ్ళు పరిచయం ఇట్లా దీంట్లోది